ఈరోజు మనం ఈ ఏడాదిలో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేసినటువంటి భారతదేశ సినిమాలు టాప్ 10 లిస్టు చూస్తున్నాం. ఓకేనా. అందులో ఫస్ట్ సినిమా ఏది అంటే గనక 'స్త్రీ 2' అత్యధికంగా శోధించినటువంటి సినిమా గూగుల్‌లో ఏదంటే గనక 'స్త్రీ 2' అనమాట. అమర్ కౌశిక్ దర్శకత్వం వచ్చినటువంటి 'స్త్రీ 2'లో శ్రద్ధా కపూరు, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠిల అద్భుతమైన నటన కూడా ఉందన్నమాట. మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది ఈ సినిమా. కాబట్టి 'స్త్రీ 2' అనేటువంటి సినిమానే టాప్ 1లో ఉందన్నమాట గూగుల్ సెర్చింగ్‌లో. 'స్త్రీ 2' తర్వాత అత్యధికంగా శోధించినది రెండవ సినిమా ఏదంటే గనక 'కల్కి' అనమాట. ఈ 'కల్కిలో' అద్భుతమైనటువంటి తారాగణం ఉంది. ఇది ఒక తెలుగు సినిమా. అశ్విని దత్ నిర్మించాడు. తన కుమారుడు అయినటువంటి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించడము. ఇందులో అద్భుతమైనటువంటి తారాగణం ప్రభాసు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకునే, దిశా పటాని లాంటి నటులు ఇందులో నటించారనమాట. కల్కి తర్వాత మూడవ స్థానంలో ఏది ఉందంటే కనుక 12th ఫెయిల్ అనేటువంటి ఒక హిందీ సినిమా. ఇది పలు భాషల్లో కూడా రిలీజ్ అయిందనమాట. అతి తక్కువ బడ్జెట్తో తెరకెక్కించినప్పటికి కూడా మంచి వసూలు రాబట్టడమే కాదు, మంచి పేరు కూడా సంపాదించింది. పలు అవార్డులు వచ్చాయన్నమాట ఈ సినిమాకి, 12th ఫెయిల్ అనే సినిమాకి. ఇది ఒక నిజ జీవిత కథ ఆధారంగా తీసినటువంటి సినిమా అనమాట. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ, ఐఆర్ఎస్ అధికారి శ్రద్ధా జోషిల ఒక నిజ జీవిత కథ ఆధారంగా తీసినటువంటి ఈ చిత్రంలో విక్రాంత్ మోసే అనేటువంటి వ్యక్తి నటించాడు. విక్రాంత్ మోసే అనేటువంటి యాక్టర్ చాలా అద్భుతంగా నటించాడు అనమాట. విక్రాంత్ మోసే. దీనికి దర్శకత్వం వహించింది ఎవరంటే కనుక విధు వినోద్ చోప్రా అనమాట. కాబట్టి పలు అవార్డులను దక్కించుకుందనమాట, మన భారతదేశ అవార్డులను ఈ చిత్రం. 12th ఫెయిల్ తర్వాత గూగుల్లో అత్యధికంగా శోధించినటువంటి 4వ సినిమా ఏదంటే కనుక అదే లపాతా లేడీస్. ఇది కూడా హిందీ సినిమానే, లపాతా లేడీస్ అనేటువంటిది. అత్యంత అద్భుతంగా దీనికి కూడా పలు ప్రశంసలు రావడం జరిగిందనమాట. ఏకంగా ఈ ఏడాది మన దేశం నుంచి ఆస్కార్కు నామినేట్ అయినటువంటి చిత్రం ఏదంటే కనుక లపాతా లేడీస్ అనమాట. దర్శకత్వం వహించిన వారు కిరణ్ రావు, నిర్మించిన వారు అమీర్ ఖాను. ఇక్కడ చాలా గొప్పగా ఇక్కడ అర్థం ఏంటంటే కనుక లపాతా లేడీస్ అంటే తప్పిపోయిన స్త్రీలోనే అర్థం. తప్పిపోయిన స్త్రీలు అనమాట. రైలు ప్రయాణంలో తప్పిపోయిన ఇద్దరి నవవధువుల కథ అనమాట ఇది. రైలు ప్రయాణంలో తప్పిపోయిన ఇద్దరు నవవధువుల కథ అనమాట ఈ లపాతా లేడీస్ అనేటువంటిది. కాబట్టి ఇది కూడా ఆస్కార్కు నామినేట్ అయింది కాబట్టి ఇంపార్టెంట్. తక్కువ బడ్జెట్తో ఎక్కువ కలెక్షన్లు సాధించినటువంటి సినిమా అనమాట. ఇక 5వ స్థానంలో నిలిచింది మన తెలుగు సినిమా, అదే హనుమాన్. ఈ హనుమాన్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు, నిరంజన్ రెడ్డి నిర్మించాడనమాట. ఇందులో నటించినటువంటి తారాగణం ఎవరంటే కనుక తేజ, అదేవిధంగా అమృత అయ్యర్, అదేవిధంగా వరలక్ష్మి, శరత్ కుమార్ గారు కూడా నటించారనమాట. ఇది కూడా బాగా పేరు తెచ్చుకుందనమాట దేశవ్యాప్తంగా, పలు భాషల్లో రిలీజ్ అయ్యి. కాబట్టి దీనికి కూడా అవార్డులు కూడా వచ్చాయన్నమాట ఈ ఏడాది కొన్ని అవార్డులు. ఓకే. కాబట్టి అత్యధిక మంది శోధించిన సినిమాగా 5వ స్థానంలో నిలిచినటువంటి సినిమా ఒక తెలుగు సినిమా, అదే హనుమాన్. గూగుల్లో సెర్చ్ చేసినటువంటి 6వ సినిమా అత్యధికంగా ఏదంటే కనుక అదే తమిళ్లో తీసినటువంటి మహారాజా సినిమా. నిధిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారనమాట. మంచి క్యారెక్టర్లు పోషించేటువంటి విజయ్ సేతుపతి గారు నటించారు. అద్భుతమైన నటన అనమాట విజయ్ సేతుపతి గారిది ఈ సినిమాలో. 7వ స్థానంలో గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేసినటువంటి సినిమా ఏదంటే కనుక అదే తమిళ హీరో విజయ్ నటించినటువంటి గోట్ సినిమా, గోట్. ఓకేనా. మనందరికీ తెలుసు ఇది తమిళ సినిమా అనమాట. మంచి తెలుగులో కూడా బాగా ఆడింది గోట్ అనేటువంటి సినిమా. కాబట్టి ఎక్కువ మంది ఏ సినిమా కోసం శోధించారంటే గోట్ అనేటువంటి సినిమాను శోధించడం జరిగిందనమాట. 7వ స్థానంలో ఉంది. గూగుల్లో అత్యధికంగా శోధించినటువంటి 8వ సినిమా అదే మలయాళ చిత్రం మంజుమల్ బాయ్స్ అనమాట. మంజుమల్ బాయ్స్. దీనికి దర్శకత్వం చిదంబరం వహించారనమాట. ఇక గూగుల్లో అత్యధికంగా శోధించినటువంటి 9వ సినిమా ఏదంటే కనుక అదే తెలుగు సినిమా సలార్. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడం, ప్రభాసు, శృతి హాసన్లు నటించడం జరిగిందనమాట ఈ సినిమాలో. ఓకేనా. చాలా ముఖ్యంగా ఇది కేజీఎఫ్ తరహాలో తీసినటువంటి సినిమా అనమాట సలార్ అనేటువంటి సినిమా. ఇంకా గూగుల్లో అత్యధికంగా శోధించినటువంటి 10వ సినిమా ఒక మలయాళ చిత్రం,
అదే ఆవేశం. తెలుగులో కూడా ఇది డబ్ అయిందనమాట. ఆవేశం అనేటువంటి సినిమా. జిత్తు మాధవన్ దర్శకత్వం వహించాడు. ఫహద్ ఫాసిల్ అద్భుతమైన నటన ఇందులో మనకు కనిపిస్తుంది అనమాట, ఫహద్ ఫాసిల్ది. ఓకేనా, ఇట్లా భారతదేశంలో 10 శోధించినటువంటి సినిమాల జాబితాను మీ ముందుకు తీసుకొని వచ్చాను. గూగుల్లో అత్యధికంగా ఈ ఏడాది శోధించినటువంటి 10 సినిమాల లిస్ట్ అనమాట ఇది. ఇక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కలుద్దాం.